దేవరా 2 ఎందుకు? దేవరా అన్న నాకు బాగా గుర్తు భయ్యా. నేను మా ఫ్రెండ్ వర్షంలో దర్శిల్లం. నేను అనుకున్నాను, ఎందుకంటే ఆచార్యతో ఏం మిస్టేక్స్ చేశారో దేవరాలో ఏముండో అండ్ చాలా చాలా అయిపోతున్నాడు. భయం లేని విలన్స్ భయం లేని విలన్స్ అసలు మామూలుగా మనం సినిమాలో చూసే విలన్స్ కి దేవరాల విలన్స్ కి పెద్ద తేడా లేదు. ఎందుకంటే భయం లేని విలన్స్ అని చెప్తున్నాడు తప్ప భయం లేని విలన్స్ అని చూపిస్తలేదు. నేను అదే ప్రాబ్లం, నాకు అదే నచ్చలేదు. ఇప్పుడు భయం లేని విలన్స్ అంటే వాళ్ళంత క్రూరత్వంగా ఉంటారు, ఎంత బిహేవ్ చేస్తారని చూపించాలి. చూపిస్తే ఓకే, దేవరాన్ని చూసి భయపడతానంటే ఓకే, కానీ సినిమాలో అలా లేదే, నాకు అనిపించలా. హాయ్, ఈ రోజు బుధవారం కాబట్టి వీకెండ్ నోటీస్ ఉన్నాయి భయ్య. ఎట్లయితే సబ్స్క్రైబ్ కొట్టండి. చాలా మంది వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ అని స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. ఫస్ట్లీ ప్రభాస్ గారు మూవీస్ ఏంటో భయ్య, లైనప్ అయితే చాలా గట్టిగా ఉంది. ఫస్ట్లీ కొత్త కాంబోస్ గురించి కూడా తెలిసిందే. ఫస్ట్లీ ఫౌజీ 10 days షూట్ అయితే బ్యాలెన్స్ ఉందంట భయ్య. 10 days షూట్ తర్వాత ప్రభాస్ గారి షూట్ అయితే కంప్లీట్ అయిపోతుందంట. అండ్ టీజర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయంట. జూలై మిడ్ లో మేబీ 16th or 17th 18th ఆ రోజులో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తానని టాక్ గట్టిగా అనిపిస్తుంది. అండ్ అండ్ సినిమా కూడా మాక్సిమం December 3rd కల్లా రిలీజ్ చేద్దాం ప్లాన్ జరుగుతుందంట. ట్విట్టర్ లో అయితే మోగిపోతుంది టాక్. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు ఫౌజీ మీద ఒక లుక్ తప్ప ఇంకేమీ రాలేదు. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు హను గారి మీద రైటింగ్ మీద నమ్మకం ఉంది, కానీ చూద్దాం. ఆయన ఎంత పెద్ద స్కేల్ ఇప్పుడు హ్యాండిల్ చేయలేదు, అంత పెద్ద స్టార్ కూడా హ్యాండిల్ చేయలేదు. చూద్దాం ఏం చేస్తారో. అండ్ అగైన్ మళ్ళీ ప్రభాస్ గారే కల్కి టూ షెడ్యూల్ గురించి మన నాగేశ్వరం గారు చెప్పారు 2 షెడ్యూల్ అయినాయి అని. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ గారు లేరు. అండ్ రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందంట. 60% షూట్ కంప్లీట్ అయిపోయింది అన్నది అబద్ధం. ఇంకా షూట్ చాలా ఉందంట. 2 షెడ్యూల్స్ మాత్రం అయినాయంట. అండ్ అగైన్ ఈ సినిమాలో సాయి పల్లవి గారు దీపికా పదుకునే రోల్ ని రీప్లేస్ చేస్తానని చాలా వరకు టాక్ అనిపించింది. అండ్ కన్ఫర్మ్ కూడా అయిపోయినట్టే. అండ్ ఇంకో రోల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ఆలియా భట్ గారు కూడా ఉంటారంటే టాక్ గట్టిగా అనిపిస్తుంది. మేబీ ఉంటారనుకోవచ్చు. అండ్ నాకైతే అనిపించింది ఏంటంటే ద్రౌపది మాక్సిమం అనిపిస్తుంది, ద్రౌపది క్యారెక్టర్ లో మేబీ కనపడతారేమో. చూద్దాం. ఎక్సైట్మెంట్ ఉందని నాకు కలికి చాలా చాలా నచ్చింది. మేబీ అలా క్లైమాక్స్ అయితే పిచ్చి పీక్స్. అండ్ ఇది ఎలా తీస్తారో చూద్దాం. ఈసారి కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఫైట్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ మగన్ స్పిరిట్ షూట్ జరుగుతుంది భయ. జైల్ 6 జరుగుతున్నాయంట. అండ్ మొన్న సెట్ ని ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఆదిత్య గారు కూడా విజిట్ చేశారంట. అండ్ కొత్త కాంబో గురించి చెప్తాను కదా, ప్రభాస్ గారు అండ్ ఆదిత్య గారు, మన దురంధర్ డైరెక్టర్ గారు ప్రభాస్ గారితో సినిమా చేయాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారంట. స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయంట. ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు దురంధర్ నచ్చింది కాబట్టి. అండ్ మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తే చాలు, అంతే. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ సాహో 2 ఉండొచ్చు భయ్య అనిపిస్తుంది. ఏమో సుజిత్ గారు అయితే ప్రభాస్ గారితో సినిమా ఉంటుందని ఎప్పుడో చెప్పారు. అండ్ సాహో అనుకున్నంత అనిపించదు కాబట్టి ఈసారి ఒక మంచి సినిమా చేస్తే చాలు అనిపిస్తుంది. అండ్ స్టోరీ కూడా రెడీ చేస్తానని టాక్ గట్టిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే బ్లడీ రోమి అవ్వాలి, ఓజీ 2 అవ్వాలి. అండ్ ఈ తర్వాత ఏమవుద్దు నెక్స్ట్ చూద్దాం. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ అయితే ఏం అవ్వలేదు, ఏమవుద్దు. నెక్స్ట్ దేవరా 2 ఎందుకు? దేవరా అన్న నాకు బాగా గుర్తు భయ్య. నేను మా ఫ్రెండ్ వర్షంలో దర్శిల్లం. నేను అనుకున్నాను, ఎందుకంటే ఆచార్యతో ఏం మిస్టేక్స్ చేశారో దేవరాలో ఏముండో అండ్ చాలా చాలా అయిపోతున్నాడు. భయం లేని విలన్స్ కి భయం నేర్పించే దేవరని. అండ్ ఎక్సైట్మెంట్ తో చాలా చాలా మాకు డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఎందుకంటే నాకు అస్సలు నచ్చలేదు. ఇంటర్వ్యూ సీన్ ఇక్కడ సలబడుకున్నాక ఇంటర్వల్ వరకు అసలు అనిపించలేదు. ఇంటర్వల్ బాగుంది అంతే. ఎందుకు? ఇప్పుడు భయం లేని విలన్స్ అసలు మామూలుగా మనం సినిమాలో చూసే విలన్స్ కి దేవరాల విలన్స్ కి పెద్ద తేడా లేదు. ఎందుకంటే భయం లేని విలన్స్ అని చెప్తున్నాడు తప్ప భయం లేని విలన్స్ అని చూపిస్తలేదు. నేను అదే ప్రాబ్లం, నాకు అదే నచ్చలేదు. ఇప్పుడు భయం లేని విలన్స్ అంటే వాళ్ళంత క్రూరత్వంగా ఉంటారు, ఎంతలా బిహేవ్ చేస్తారని చూపించాలి. చూపిస్తే ఓకే, దేవరాన్ని చూసి భయపడతానంటే ఓకే, కానీ సినిమాలో అలా లేదే, నాకు అనిపించలా. నేను ఇంటర్వల్ మాత్రం బాగా నచ్చింది. ఇంటర్వల్ అయితే ఒకటే, అదే నేను మీ కళ్ళ ముందు ఉంటే మీరు నేను ఉన్నాను కూడా తప్పు చేస్తారు. అదే నేను మీకు కనబడకుండా మీ సముద్రం అంత ఉన్నానంటే మీరు నేను ఎక్కడ ఉన్నానో తెలియక సముద్రం వైపు రావడానికే భయపడతారు అనేది బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అమ్మో, నాకు ఆయుధ పూజ బాగా ఇష్టం పోయి. అది వరాదే దేవరాది కూడా 2 బాగుంటాయి. కానీ అండ్ పార్ట్ 2 లీడ్ ఇచ్చింది అయితే దరిద్రం, అస్సలు బాగలేదు. ఎందుకంటే వరా చంపుడేంది, అదేంది అసలు ఏంది బాహుబలిని చెప్పేశారా ఏంది, ఏం అర్థం అవ్వదు నాకు. మామూలుగా నాకు చాలా కోపం వచ్చింది. పార్ట్ 2 మేబీ వాళ్ళ దగ్గర 1 స్టోరీ ఉంది భయ్య, 2 స్టోరీ లేదు. 2 స్టోరీ ఇప్పుడు అలా తీద్దాం అనుకున్నా నాకు ఎక్సైట్మెంట్ అసలు లేదు. మెయిన్లీ తీయకండి, అంతే, తీయకండి, వేస్ట్, అంతే. ఇంకంత మించి చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ సూర్య గారి సినిమాలో, సూర్య గారు మొన్న కరువుతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. నాకు సినిమా అయితే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ అయితే నెల్సన్ గారితో సినిమా ఉంటుందని టాక్ గట్టిగా అనిపిస్తుంది. అండ్ సూర్య గారు మేబీ 3 సినిమాలు ఎన్నో ఉన్నాయి ప్రజెంట్ అయితే. సూర్య 46 ఒకటి,
సూర్య పార్టీ మన విశ్వనందన్ సంస్థ వెంకట్లేదు ఆ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడైతే నెల్సన్ దిలీప్ కుమార్ గారితో సినిమా ఉంటుందని టాక్ గట్టిగా అనిపిస్తుంది. అండ్ జైలర్ 2 గట్టిగా ఆడితే ఈ కాంబో సెట్ అవ్వచ్చు. మేబీ చూద్దాం తర్వాత ఏమవుద్దు. నెక్స్ట్ రాకా. చెప్పాను కదా భయ్య, సినిమా అయితే మేబీ ఈ సెప్టెంబర్ లో అక్టోబర్ లో కంప్లీట్ చేసుకునే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ 23 షూట్ స్టార్ట్ చేస్తారని టాక్ గట్టిగా అనిపించింది. కాబట్టి ఈ సినిమా ఆ రాక అయితే డిసెంబర్ 2027 అంటున్నారు. నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ చాలా గట్టిగా జరుగుతున్నాయంట. విఎఫ్ఎక్స్ వర్క్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం బ్లూ మ్యాట్ లో చేస్తున్నారు. ఒకటే భయ్య, ఆది బ్రిష్ లో మాత్రం చేయకండి అంతే. బ్లూ మ్యాట్లు వేసేసి ఏదో చేశారు, అది అలా మాత్రం చేయకండి అంతే. అండ్ అల్లు అర్జున్ గారు ఒప్పుకున్నారంటే అంతవరకు నమ్మకం ఉందా, కానీ నాకు అట్లే మీద అస్సలు నమ్మకం లేదు. 100% అట్లే మీద అస్సలు లేదు. ఎందుకంటే నాకు జవాన్ అస్సలు నచ్చదు. ఇవన్నీ సినిమా మొత్తం సినిమాలన్నీ ఫ్రూట్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. జవాన్ నాకు అస్సలు నచ్చదు. అండ్ నాకు అదిరింది ఇష్టం, రాజారాణి ఇష్టం, బిగిల్ ఇష్టం అంతే. పోలీసు వాడు నచ్చితే జవాన్ కూడా నచ్చదు. ఈ సినిమా మరి ఏం చేసుకొస్తారో. అండ్ ఇది కూడా మేబీ ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు, కానీ ప్యారలల్ యూనివర్స్ లో కూడా కష్టాలు ఓట్లు ఇవి అంటే మాత్రం నాకు అస్సలు ఇంకా అక్కడే పోద్ది. అండ్ వేరే విషయం. అండ్ మీరే అంత ఎక్సైట్మెంట్ కూడా కింద కామెంట్ చేయండి, చూద్దాం ఏమవుద్దు. అండ్ ఈ వారం థియేటర్కి వెళ్ళేదేస్తాం మా ఇంటి బంగారం సమంత గారిది అండ్ వడ్డీ నవీన్ గారి ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు. అండ్ 2 సినిమాలు ఇంకేం ఉన్నాయి, నేను పెద్ద చూడలేదు. అండ్ ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు ఏమీ లేదు, చూద్దాం ఏమవుద్దు. రివ్యూలు అయితే కన్ఫర్మ్ గా వస్తాయి. మా సినిమా కబుర్లు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.